పోగొట్టుకోవటం. అంశం అదే, పోగొట్టుకోవటం. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక చాకలివాడు ఒక గాడిదను ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. వినండి, ఒక గాడిదను ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. గాడిద ఎందుకు చాకలవాడికి? గాడిద ఎందుకు? తను బట్టలు ఉతుకుతాడు కాబట్టి ఆ బట్టలను మోసుకొని రావడానికి గాడిద ఉపయోగపడుతుంది. మరి కుక్క ఎందుకు? కాపలా ఉండడానికి. దేనికి? గాడిద తన ఇంటికి. ఎందుకంటే ఇంటి పట్టున ఎక్కువ ఉండడు కాబట్టి తన ఇంటి చుట్టూ కాపలా ఉండడానికి కుక్కను పెంచుకున్నాడు, గాడిదను పెంచుకుంటున్నాడు. గాడిద చక్కగా పనిచేస్తుంది కాబట్టి గాడిదకు మాత్రం కడుపు నిండా పెట్టేవాడు, కుక్కకు మాత్రం కాస్త తగ్గించేవాడు. ఎందుకంటే ఏ పని బాట ఉంది, నేను పొద్దుస్తూ మనం ఇంటికాడే కదా, అలా ఒక గంటే కదా అన్నట్టుగా దాన్ని పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు గాడిద కుక్క ఇద్దరు రాత్రి వేళ బయట ఉన్నాయి. ఈలోపు అర్ధరాత్రి 12 గంటలకు దొంగలు ఆ ఇంటికి మాటేశారు. కన్నం వేయటానికి రానే వచ్చారు. కుక్క మాత్రం చూసింది కానీ మరగకుండా పడుకుంది. గాడిద గమనించింది, కుక్కను అడిగింది, ఏంటి నువ్వు? దొంగలు వచ్చారు, నిన్ను పెట్టుకుంది ఎందుకు? నిన్ను కాపలగా పెట్టుకుంది ఎందుకు? దొంగలు వచ్చారు, అరవచ్చు కదా అంటుంది. అంటే ఆ కుక్క అంటుంది, నీకేమో 3 పూటలు మంచి మేత వేస్తున్నాడు, బాగా తింటున్నావు, నన్ను అసలు యజమాని పట్టించుకోవటం మానేశాడు. ఎప్పుడో పెడతాడు ఒక ముద్ద, ఆకలికి కడుపంతా నకనకలాడిపోతా ఉంది. నీకేం తెలుసు నా బాధ? అన్ని దోచుకొని పోని, నాకెందుకు? నన్ను పట్టించుకున్నప్పుడు నేనెందుకు పట్టించుకుంటానని కామ్గా ఉంది. ఈలోపు గాడిద ఉండబట్టలేక మళ్ళా చెప్పింది, కాస్త అరువు యజమాని లేస్తాడు, అరువు అంటే అరవల. ఈలోపు గాడిద ఉండబట్టలేక ఏం చేసింది? గాడిద అరవటం మొదలుపెట్టింది. ఎవరు అరవటం? గాడిద అరవటం మొదలుపెట్టింది. అంతే. దొంగలైతే పారిపోయారు కానీ లోపల నుంచి యజమాని పరుగున కట్టి తీసుకొని వచ్చాడు. పొద్దుందా నీకు మంచి నిద్ర జడగొట్టామని 4 తీశాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. తల్లి పని తల్లి చేయాలి, తండ్రి పని తండ్రి చేయాలి. ఏమండి? ఇంట్లో ఏంటి, బయట ఎవరి పని వాళ్ళు చేస్తే ఆ ఇల్లు సాఫీగా సాగిపోతుంది, ఆ ఉద్యోగం బాగుంటుంది. వాడి పని ఈడు చేసినా, వీడి పని వాడు చేసినా తంటాలు తప్పవు. కుక్క పని కుక్క చేసి ఉంటే ఆ రోజు బాగుండేది. గాడిద అనుకుంది, ఏదేమైనా నా యజమాని కాపాడాలనుకుంది, కానీ యజమాని ఏమనుకున్నాడు? మంచి నిద్ర జరగొచ్చాను 4 తీశాడు. అలాగనే మందిరంలో కూడా ఎవరి పని వాళ్ళు చేయాలి. సండే స్కూల్, తర్వాత ఆరాధన, ప్రార్థన చేసే ఒక గ్రూపు, పాటలు పాడే ఒక గుంపు, ఎవరి పని వాళ్ళు చక్కగా నిర్వహిస్తే మందిరములో సంఘం అభివృద్ధి అవుతుంది. ఆరాధన క్రమాలను బట్టి అనేక మంది రక్షింపబడతారు. వాక్య సందేశాన్ని బట్టి అనేక మంది బాగుపడతారు. వినండి, ప్రభు పొగడతాడు, పొగట్టం కాదు, పోగొడతాడు. పోగొట్టుకోవటం, ఇది అంశం. పోగొట్టుకోవటం. ఏం పోగొడతాడో మనం చూడబోతున్నాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. కొన్ని నిమిషాలు మాత్రమే నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను, గంటలైతే కానే కాదు. సామెతల గ్రంథము 17:12 వచనం. పిల్లలను పోగొట్టుకొనినా ఎలుకు బంటిని ఎదుర్కోవచ్చును గాని మూర్ఖపు పనులను చేసేవాడిని మాత్రము మన వల్ల కాదు. మూర్ఖత్వుడిని మొన్న చెప్పాను, మూడుని రోట్లో వేసి దంచినా వాడు మూఢత్వం పోదు అని సామెతల్లో రాయబడింది. అందుకే సంఘంలో దయచేసి మీలో చెప్తున్నాను, మూర్ఖులుగా ఉండకండి. మూర్ఖులు అంటే సమయాన్ని వృధా చేసేవాళ్ళు నెంబర్ 1. మూడులో అంటే అనేకమైన సంప్రదాయాలు, ఆచారాలు పాటించేవాళ్ళు. అంటే మూఢనమ్మకాలు అంటారు చూడు, దాన్నే మూఢత్వం అంటారు. మా పెద్దలు పెట్టారండి, మా పెద్దలు చేస్తారండి, మేము చేస్తాం. వాళ్ళకు తెలియక చేశారు. ఈ రోజు ఉన్న టెక్నాలజీని బట్టి, ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి వేరు. ఆ రోజులకు ఈ రోజులకు చాలా మార్పు వచ్చేసింది. ఆ రోజుల్లో వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజుల్లో మేము చేస్తామంటే కుదరదు. ఆచారాలు, పద్ధతులు మారాలి, అలవాట్లు మారాలి. ఇదిగో, పిల్లలను పోగొట్టుకోవటం అండర్లైన్ చేసుకోండి. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చు, కానీ మూర్ఖపు పనులు చేసేవాడు, మూర్ఖుడిని మనం ఎదుర్కోలేము. వాడికి చెప్పిన వాడు వినడు. అందుకే మూర్ఖుడికి ఒక పేరుంది. వాడిని ఏమంటారంటే, ఎవరు చెప్పినా వినడు. ఒకటి చెప్పండి,
వాడంతటికి వాడు తెలుసుకోవాలి. ఉన్నారా మీ ఇంట్లో అలాంటి వాళ్ళు? చెప్తే వినడు, సరే తను తెలుసుకుంటాడా? తెలుసుకోడు. ఇంకొక మాట, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రతిదానికి సమయం ఉందని స్టార్ట్ అయింది. 3వ అధ్యాయం మొదటి వచనం కానించి 6వ వచనం చదువుతాం. 6వ వచనం చదువుతాం. ఇదిగో ఎతకటానికి సమయం ఉంది, పోగొట్టుకోవడానికి కూడా సమయం ఉంది అంటే బాగా సంపాదించాం, కూడబెట్టాం, 10 రూపాయలు పెట్టాం. ఒక రోజు నా డబ్బంతా ఏమవుతుందంటే ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది, ఏదో ఒక వివాహం వస్తుంది, ఆ టైంలో ఖర్చు పెట్టాలి అని దాని అర్థం. పోగొట్టుకోవటం అంటే మోసపోమ్మని కాదు. వాడి దగ్గర వీడి దగ్గర మోసపోయి 50,000 లక్ష రూపాయలు ఇచ్చి పోగొట్టుకోమని కాదు అక్కడ చెప్తుంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది అంటాడు. నవ్వటానికి సమయం ఉంది, ఏడవటానికి సమయం ఉంది, ఇల్లు కట్టడానికి సమయం ఉంది, పెళ్లి చేయడానికి, ప్రతిదానికి ఒక సమయం ఉంది. అలాగనే డబ్బును కూడబెట్టుకోవడానికి సమయం ఉంది, పోగొట్టుకునే సమయం కూడా ఉంది. ఎప్పుడు పోగొట్టుకుంటాం? మనం పెళ్లి చేసాం మహేష్కి, ఎంత ఖర్చు? 4.5 లక్షలు ఖర్చు. పోలా ఒక 5 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇల్లు కట్టుకుంటున్నారు మీరు కొంతమంది. ఇప్పుడు ఎంత అవుద్ది ఇల్లు? మొన్న మా స్నేహితుడు ఇల్లు కట్టాడు. ఎంత అయిందిరా అంటే 20 లక్షలు. 20 లక్షలు పోగొట్టుకున్నారా? ఎందుకు పోయినాయిరా 20 లక్షలు? ఎందుకు పోయినాయి? చక్కని ఇల్లు కట్టుకున్నావు, ఈరోజు ఫ్యాన్ వేసుకొని ఏసీ పెట్టుకొని లోపల పడుకుంటున్నావు, అది పోగొట్టుకుంది కాదే. అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని ఎలా మనం చేయాలంటే, పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా, ఏదైనా ఫంక్షన్ చేసినా ఎంతో కొంత ఖర్చు, ఒక 50,000 లక్ష అయిపోతుంది. అలాంటి సమయంలో ఖర్చు పెట్టవలసిన సమయంలో పిసినారితరంగా ఉండటానికి వీలు లేదు. అప్పుడు ఖర్చు పెట్టాలి. వినండి, మంచి మాటలు మీతో నేను పంచుకుంటాను. ఆ రోజు 27వ అధ్యాయం ఆదికాండములో ఇస్సాకు రెబెకా వాళ్ళకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఎలా వచ్చారు? కవల పిల్లలు. యాకోబు మెడమను పట్టుకొని యాకోబు ఏశావు మెడమను పట్టుకొని బయటకు వచ్చాడు. ముందుగా రావాలని ప్రయత్నం చేశాడు, రాలేకపోయాడు. కానీ యాకోబు వచ్చిన కాడి నుంచి పట్టుదల, మైండ్ సెట్, ఆలోచన అంతా కూడా ఏశావు పొందుకున్న జ్యేష్ఠ భాగం నేను పొందుకోవాలి. ఎందుకు? కడుపులో ఉన్నప్పుడే నేను పెద్ద కుమారుడిగా పుట్టాలన్న ఆశ అతనికి ఉండేది. ఆశ కాస్త కడుపులోనే నిరాశ అయిపోయింది. ఎందుకంటే ఏశావు ముందుకొచ్చాడు, యాకోబు వెనక పడిపోయాడు. అయినప్పటికీ వదులుతానన్నట్టుగా మిడమను పట్టుకొని వచ్చాడు. వినండి, అయితే మిడమను పట్టుకొని వచ్చినటువంటి యాకోబు గారు తన ఆశ ఎట్లాగైనా తీర్చుకోవాలని ప్రయత్నం చేసి ఆఖరికి చిక్కుడుగాయల వంటకం పెట్టి ఏశావు దగ్గర ఉన్న జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? లాగేసుకున్నాడు. నెంబర్ 2, తండ్రి దగ్గర అద్భుతమైన ఆశీర్వాదాలు, ఏశావు పొందుకోవాల్సిన దీవెనలన్నీ కూడా ఏశావు యొక్క లక్షణాలు కలిగి ఏశావు డ్రెస్ వేసుకొని వచ్చి ఏశావు పేరు పెట్టుకొని వచ్చి ఆ పేరును బట్టి యాకోబు ఇస్సాకు ఆశీర్వాదాలన్నీ పొంది. ఇప్పుడు ఏశావు ఆశీర్వాదాలు లేవు, జ్యేష్ఠత్వం లేదు, ఏమీ లేదు. అయితే ఏశావులో ఏముంది? ఇప్పుడు ఏశావులో ఏముంది? పగ రగిలిపోతున్నాడు, పగతో రగిలిపోతున్నాడు. యాకోబు దొరికితే చంపేయాలి. ఇంటి పట్టున ఉండే యాకోబు ఇంటి పట్టున లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఒక కత్తి పట్టుకొని ఏశావు యాకోబు కోసం తిరుగుతున్నాడు. ఈ విషయం గమనించిన తల్లిదండ్రి ఇద్దరు, తల్లిదండ్రులు గమనించాలి, పిల్లల యొక్క ఉద్దేశాలు గమనించాలి, వారి ఆలోచన గమనించాలి. వాళ్ళు అసూయ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు కోపం ఎందుకు వస్తుంది, వాళ్ళు ఇలాంటి ఆలోచన అలవాట్లు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ దారి తప్పిపోయారు ఆలోచించాలి. ఉన్నతమైన భార్య ఏం చేస్తుంది చెప్పాలి. తన పిల్లల అది గుణవతైన భార్య తన పిల్లల నడతలు చక్కగా కనిపెడుతుంది. ఒక తల్లిగా చెప్తున్నానమ్మా, ఒక తల్లిగా, తండ్రి కాదు, ఒక తల్లిగా నీకే బాధ్యత ఉంది. నీ బిడ్డ ఎక్కడికి వెళ్తుందో, నీ కూతురు ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో, ఏమండి కాలేజీకే వెళ్తుందా, స్కూల్కే వెళ్తుందా, లేకపోతే ఏ ఇంటికి వెళ్తుంది, ఫ్రెండ్ అని చెప్పింది, అక్కడ ఏదో ఫంక్షన్ ఉంది వెళ్తున్నా అని చెప్తుంది, అక్కడికే వెళ్తుందా, ఒక తల్లిగా బాధ్యత నీదే. ఆ రోజు రెబెకా ఆలోచించింది, తండ్రిగా ఇస్సాకు కూడా ఆలోచించాడు. వీడు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు, ఏ పొలంలో ఉన్నాడు, ఏ చెరుకు తోటలో ఉన్నాడు, ఏ చిల్లకంపలో ఉన్నాడు, వీడి దెబ్బకు భయపడి వాడు ఎక్కడ దాక్కున్నాడు అని యాకోబును పిలిపించి రా నాన్న రా అని చెప్పి ఇస్సాకు రెబెకా ఇద్దరు తల్లిగా తండ్రిగా ఒక బాధ్యత. ఆయన ఏదో జరిగిపోయింది, నీ అన్న జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నావు, ఆ తర్వాత
నీ అన్న పొందుకోవాల్సిన ఆశీర్వాదాలన్నీ లాక్కున్నావు. నీ అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే నిన్ను చంపేస్తాడు రా. వాడి గురించి నాకు తెలుసు. నా మాట వింటావా? ఏంటి చెప్పు. ఏం లేదు నాన్న, నువ్వు బయలుదేరి పద్దనరాములో మీ అమ్మ సహోదరుడు ఒకడు ఉన్నాడు, లాబాను, అక్కడికి వెళ్ళి నువ్వు కొద్ది కాలము మీ అన్న కోపము తగ్గేంత వరకు. కోపం ఎంతకాలం ఉండదమ్మా? కోపం ఎంతకాలం ఉండాలి? బైబిల్ ప్రకారం కోపం ఎంతకాలం ఉండాలి? నిమిషం మాత్రం. అది దేవుంది, మంది. ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని వారాలు ఉండాలి? ఎన్ని నెలలు ఉండాలి? ఒకరోజేనా? ఒక పూట మాత్రమే. భార్యాభర్తలిద్దరు గొడవ పడితే దయచేసి యవ్వన ప్రాయంలో పెళ్లి చేసుకున్న యువకులకు చెప్తున్నాను, పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు, ఉదయకాలం గొడవ పడ్డారా? సూర్యుడు అస్తమించినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు గొడవ పడ్డారా? బహుశా 10 గంటలప్పుడు మీరు గొడవ పడితే సాయంకాలం సూర్యుడు మరలా పొద్దుగుంకే సమయానికి గొడవ కాస్త ఏమి కావాలి? సద్దుమణిగిపోవాలి. ఆ కోపం మీ మధ్యలో ఉండటానికి వీలు లేదు. ఇక నుంచి నేను మాట్లాడును, ఇక నుంచి నిన్ను పట్టించుకోను అని ఒక భర్తగా, భార్యగా నువ్వు అంటున్నావంటే ఆ సైతాను మీ మధ్యలోకి వస్తాడు అన్నది గుర్తుపెట్టుకోండి. పొరపాట్లు ఉండవని బైబిల్ చెప్పటం లేదు. మనిషి అన్న నైజం ఏదో కూడా పొరపాటు చేస్తాడు. పౌలు అంటాడు, సూర్యుడు ఉదయించినప్పుడు ఒకవేళ కోపపడినట్లయితే, ఒక భార్యగా భర్తగా సూర్యుడు మరలా అస్తమించినప్పుడు మరలా ఇద్దరు భార్యాభర్తలు కలిసి, అంటే ఒక పూట మాత్రమే. బహుశా ఎక్కువ కోపం ఉంటే ఒక పూటే ఉండాలి. ఆ రోజు ఏసేవు కోపం ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఏసేవు కోపంతో ఉన్నాడు? 5 ఏళ్ళ? 10 ఏళ్ళ? 15 ఏళ్ళ? 40. ఇంకా సరే, యాకోబు ఎన్ని ఏళ్ళు ఉన్నాడు లాబాన్ దగ్గర? ఇప్పుడు చెప్పండి, యాకోబు లాబాన్ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 ఏండ్లు. 20 ఏండ్లు ఏసేవు కోపంతోనే ఉన్నాడు అంటే ఏసేవు భ్రష్టుడు అనక ఏమనాలి? ఏసేవు లాంటి భ్రష్టులైన వాళ్ళు ఒక పూట కూటి కోసము, ఏసేవు లాంటి మనుషులు ఉన్నారా మీలో? ఆ రోజు ఎబ్రీ సంఘానికి చెప్తున్నాడు, అలాంటి వాళ్ళు ఉన్నారా మీరు? వాడు వ్యభిచారి, వాడు భ్రష్టుడు. అన్నాలు ఎవడుంటారండి కోపము? అన్నాలన్నీ మళ్ళా యాకోబు తిరిగి వచ్చినప్పుడు 20 ఏళ్ళ తర్వాత. ఆ రోజు రెబెకా, ఇస్సాకు ఇద్దరు పిలిచి, నాయనా ఇద్దరిని మేము పోగొట్టుకుంటాంరా. పోగొట్టుకోవటం అనే మాట కోసం చదివాను, చెప్పారు. 27వ అధ్యాయం 45 వచ్చిన ఆదికాండం 27:45. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి మరిచే వరకు లాబాను యొద్ద కొన్నాళ్ళు ఉండు, అక్కడ నుండి మరలా నేను పిలిపిస్తాను ఆయన. అప్పుడు వద్దు. పట్టించుకున్నారా? యాకోబును పట్టించుకున్నారా? ఇస్సాకు, రెబెకా ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు? యాకోబు అడ్రస్ తెలియదా? రెబెకాకు తెలియదా? లాబాను ఇల్లు అంటే తల్లి ఇల్లు తెలియదా రెబెకాకు? మామగారి ఇల్లు తెలియదా ఇస్సాకు? 20 ఏళ్ళు పొద్దు ఎప్పుడైనా ఇస్సాకు కానీ రెబెకా కానీ యాకోబు దగ్గరికి వెళ్ళినట్టు లేదో? ఎప్పుడైనా యాకోబు కూడా 20 సంవత్సరాల జీవితంలో తిరిగి మరలా ఇస్సాకు దగ్గరికి కానీ రెబెకా దగ్గరికి కానీ అమ్మా నాన్న చూద్దామని వచ్చినట్టు లేదో? 14 ఏళ్ళు కొలువు చేశాడు, ఊరకనే చాకిరి చేశాడు. ఎవరి కోసమో? రాహేలును ప్రేమించాడన్న ఒకే ఒక దానికోసం. 6 ఏళ్ళు కష్టపడ్డాడు. 6 ఏళ్ళలో దేవుడు దీవించాడు. ఆయన శ్రమలన్నీ, బాధలన్నీ పోయాయి. 2 మందలు దేవుడు దీవించి ఆశీర్వదించాడు. 2 భార్యలను, 2 దాసీలను, 12 మంది కొడుకులను, 1 కూతుర్ని, గొర్రె మందను, ఒంటెలను, ఎద్దులను, మేకలను, అన్ని జీవాలు ఇచ్చాడు. గొప్ప ఆస్తితో తిరిగి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? అన్న దగ్గరికి. అంటే యాకోబు ఏశావు ఇంటికి, ఇస్సాకు ఇంటికి వచ్చినప్పుడు మీరు చూసారా ఎన్నేళ్ల కోపంతో ఉన్నాడు? 20 ఏళ్ళు. ఎలా ఉన్నాడు? 400 మందితో బయలుదేరాడండి. ఎవరు? ఏశావు. అంటే కోపంతో ఉన్నాడా? 20 సంవత్సరాలు యాకోబు ఎక్కడ ఉన్నది ఇస్సాకు తెలియలేదు. అర్థం.
20 ఏళ్లగా వాడు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు వస్తాడా, ఇంటికి రాకపోతాడా అని ఎదురు చూసిన వాడు వచ్చాడని తెలిసినప్పుడు 400 మందితో యాకోబు మీద దాడి చేయడానికి బయలుదేరినప్పుడు యాకోబు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇలా వస్తున్నాడు, ఏం చేయాలి నేను ఇప్పుడు? ఎబ్బాకు రేవులో యాకోబు చేసిన ఒక రాత్రి ప్రార్థన ఏషేవు జీవితాన్ని మార్చేది. ఏషేపు కోపము, ఉద్రేకము, ఆవేశము ఏమైపోయిందో తెలియదు. తమ్ముడు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబును ముద్దాడాడు, కన్నీళ్లు కాచాడు. ఎన్నాళ్ళు ఎందుకున్నావురా అని మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఎందుకు వచ్చాడు రా ఈడు, చంపేద్దాననుకున్నవాడు ఇప్పుడు ఎలా మారిపోయింది? ఒక ప్రార్థన అయితల వ్యక్తిని, అధికారిని, వారి యొక్క ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తగ్గిస్తుంది. నువ్వు ప్రార్థన చేయి, నీ భార్యలో ఉన్న కోపం తగ్గకపోతే తప్పదు. నువ్వు ప్రార్థన చేయి, మాటి మాటికి కోపడుతున్న నీ భర్త తప్పకుండా కోపాన్ని తగ్గిస్తుంది. ఎబ్బాకు రేవులో చేసిన ప్రార్థన యాకోబు జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, మహత్కార్యం. ఏషియా గ్రంథం 49:21. 49:21. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని ఏమైపోతాను? పిల్లలను పోగొట్టుకున్న తల్లులు, బిడ్డను పోగొట్టుకున్న తల్లి, తండ్రి, ఒకగానొక కొడుకు, ఒకగానొక కూతురు లేదండి. ఇప్పుడు ఏమైపోయారు? సంతానహీనులైపోయారు. పిల్లలు లేని అమ్మా నాన్న అయిపోయారు. పుట్టింది కానీ పాప బతకల, పుట్టాడు కానీ బాబు బతకల. గొడ్రాలుగా మిగిలిపోవాల్సిన జీవితంలో నిందపోయింది అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమయ్యారు? పిల్లలను పోగొట్టుకున్న సంతానహీనులైపోయారు. అందుకే బాగా ప్రార్థన చేయండి. పిల్లలు పుడితే సంతోషం కాదండి, ఆ పిల్లలను బతికించుకోవాలి. ఆ పిల్లలను ప్రభు సన్నిధిలో పెంచుకోవాలి. ఈ రోజున్న జనరేషన్ బట్టి, ఈ తరాన్ని బట్టి ఆ బిడ్డను క్రమశిక్షణ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో భయము, భక్తి కలిగిన కొడుకుగా, కూతురుగా ఉంటేనే తప్ప, లేకపోతే నీకు చేతులకు దొరకనే దొరకదు. అమ్మా నాన్నకు మాత్రమే ఈ మాట. నీ పెంపకాన్ని బట్టే నీ బిడ్డ చక్కగా నడుస్తుంది. నువ్వు పెంచే విధానం, నువ్వు ప్రవర్తించే విధానం, నువ్వు మాట్లాడే విధానం చక్కగా నిన్ను మాత్రమే చూస్తుంది. ఒక కూతురుగా తల్లి నిన్ను చూస్తుంది, ఒక కొడుకుగా తండ్రిని చూస్తాడు. మా నాన్న ఎలా మాట్లాడుతున్నాడు, మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు, మా నాన్న ఏం చేస్తున్నాడు, మా నాన్న ఎలా కోపడుతున్నాడు అండి, అవన్నీ చూస్తారు. వాడు కూడా అలాగనే కోపం. ఒక నాన్నగా నీ భార్యను మాటి మాటికి ఆ తల్లిని కోరుతున్నట్లయితే వాడు కూడా రేపు పొద్దున పెళ్ళైనాక కొడుతూనే ఉంటుంది. ఒక తల్లిగా నీ భర్త మీద మాటి మాటికి నువ్వు రంకెలేసి నీ భర్తను తిండి తిప్పలు లేకుండా చేస్తున్నట్లయితే నీ కూతురు రేపు పొద్దున అత్తారింట్లో అదే ప్రవర్తిస్తుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రిగా కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది, ఆనందంగా హ్యాపీగా ఫంక్షన్, అది కాదు. వాడికి దీర్ఘాయువు కావాలి. ఏం కావాలి? వాడు ఆయుష్ పొడిగింపబడాలి. వాడు నీలాగా పెద్దవాడు కావాలి, వాడు చదువుకోవాలి, వాడికి ఉద్యోగం రావాలి, వాడికి ఒక భార్య రావాలి, వాడికంటూ ఒక కుటుంబం కావాలి. ఇదంతా కాడ తల్లి తండ్రి వల్ల కావాలి. ప్రేమన దేవుని ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. చదవండి 4:6. ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించా, నా స్వాస్థ్యమును నేను పోగొట్టుకుంటానేమో. చాలే. ఎవరైనా పూర్వకాలంలో ఒక భర్త చనిపోయినప్పుడు ఆ భర్తకు సంబంధించిన అన్నదమ్ములు ఉన్నట్లయితే ఆమెను దగ్గరకు తీయాలి. ఇది బైబిల్ ప్రకారం. ఎందుకు అంటే ఆమె అంతటితో అంతరించిపోకూడదు. ఆమెకు సంతానం పుట్టేలా ఆ తమ్ముడు, అన్న ఆమెతో వెళ్ళాలి, ఆమెను పెళ్లి చేసుకోవాలి వీలైతే. ఇది ఆనవాతిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే మన హిందూ ధర్మం ప్రకారంగా వదిన దేంతో సమానం? తల్లితో సమానంగా అంటుంటారు. ఇది మన హైందువులు పాటించే పద్ధతి. బైబిల్ అలా చెప్పలేదు.
ఆ రోజు యోధా ముగ్గురు కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడికి పెళ్లి చేస్తే ఆ పెద్దవాడు యెహోవాకు దృష్టికి చెడ్డవాడట. యెహోవా వాడిని చంపేశాడట. ఇప్పుడు ఆ భార్య ఒంటరైపోయింది. ఏం పేరు ఆమె పేరు చెప్పండి, మీకు తెలుసా? చెప్పమ్మా. ఆమారు. 38వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏది ఆదికాండంలో చదవద్దు. ఇప్పుడు ఆ అమ్మాయికి భర్త లేకుండా పోయింది. ఆ భర్త లేని ఈ అమ్మాయి కోసము మళ్ళా తమ్ముడిని పంపిస్తాడు యోధా. తన రెండో కొడుకును పంపిస్తాడు. ఆమెతో ఉండి ఆమెకు పిల్లలు పుట్టేలా చేయంటే వీడు కూడా దేవుని దృష్టికి చెడ్డవాడయ్యాడు. పనికి మాలిన పని చేశాడు. యెహోవా వాడిని చంపేశాడు. అర్థమైందా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే సంప్రదాయం అది. ఇలా వస్తున్న పద్ధతిలో ఆ రోజు రూతుకు ఎవరు లేరు. మోయాబు దేశాన్ని వదిలిపెట్టి అత్తను హత్తుకొని బెత్లెహేముకు వచ్చి అష్టకష్టాలు పడి తన జీవితం ఇంతటితో మోడుబారిపోతుందేమన్న సందర్భంలో 3వ అధ్యాయంలో రూతు తన అత్తమ్మ నయోమి, కుమారి ఇలా కాదమ్మా, నువ్వు ఇలా ఉండటానికి వీల్లేదు, నీకు నేను మేలు చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఎన్నో పద్ధతుల ప్రకారం బోయజ్ దగ్గరికి పంపించడం మనం చూస్తాం. అయితే ఈ 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు బోయజ్ అంటాడు 3వ అధ్యాయంలో, నీకు ఒక బంధువు ఉన్నాడు, వాడికైనా నిన్ను పెళ్లి చేసుకుంటే మంచిదే. ఒకవేళ నేను దూర బంధువుని, వాడు చేసుకోకపోతే నేను తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను మాటిస్తాను. అప్పుడు పెద్దల్లో పిలిచి ఒక పంచాయతీ పెట్టి, ఏ అబ్బాయి, ఈ అమ్మాయి రూతు మీ అమ్మాయే, అమ్మాయి భర్త పోగొట్టుకుంది, చాలా అందమైన అమ్మాయి, గుణం కలిగిన అమ్మాయి, ఈ అమ్మాయికి బెత్లెహేములో చాలా మంచి పేరుంది, ఏమంటావు చేసుకుంటావా అంటే, ఈ అమ్మాయి వల్ల ఏం కోల్పోతాను నేను చెప్పండి. పోగొట్టుకోవడం అంటే కోల్పోవడం అర్థం. ఏం కోల్పోతాను? స్వాస్థ్యము అంటే ఆస్తిని కోల్పోతాను అని ఒక అద్భుతమైన రూతును పోగొట్టుకున్నాడండి. ఒక అందమైన భార్యను పోగొట్టుకున్నాడండి. ఒక గుణం కలిగిన అమ్మాయిని పోగొట్టుకున్నాడండి ఆ రోజు. అదే బోయాజు పెళ్లి చేసుకున్నాడు. ఆ బోయాజుకు రూతుకు పుట్టిన వాళ్ళే ఓబద్య, ఓబద్యకు పుట్టిన వాడే ఏషియా, ఏషియాకు పుట్టిన వాడే దావీదు, దావీదు చెప్పండి, దావీదు వంశం నుంచి వచ్చిన వాడే యేసు క్రీస్తు. ఆ క్రీస్తు వంశం వాళ్ళు చేర్చబడిందే రూతు. అందుకే పోగొట్టుకోవద్దు. మంచి స్నేహితుడిని పోగొట్టుకోవద్దు. చెడ్డవాడైతే 10 రూపాయలు ఇచ్చి వదిలించు. మంచి స్నేహితురాల్ని పోగొట్టుకోవద్దు. ఇంకొక మాట, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 25:7 25:7 ఉన్నారని ఆ, ఆ, మా దగ్గర నుండగా మేము వారికి కీడు చేయలేదు, వారు వారు ఏది పోగొట్టుకోలేదు, ఏ గొర్రెను పోగొట్టుకోలేదంటే అర్థం తెలుసా నీకు నాబాలు? ఆ రోజు దావీదు దగ్గర కొంతమంది ఎవరో వచ్చారు. దావీదు అంటాడు, నాబాలు ఉన్నాడు కదా, వాడి గొర్రెలను మనం కాపాడాం కదా, ఆ నాబాలు భాగ్యవంతుడని రాయబడింది, ధనవంతుడని రాయబడింది. ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏదన్నా 10 గొర్రెలు ఇస్తే వాళ్ళకి ఏదన్నా చేసి పెడదాం, అతిథులుగా వచ్చి ఉన్నారని కొంతమంది మనుషులను నాబాల్ దగ్గరికి పంపిస్తాడు. నాబాల్ దగ్గరికి పంపిస్తే నాబాల్ దగ్గరికి వెళ్ళి, మేమయ్యా నీ గొర్రెలు అడవిలో ఉన్నప్పుడు, కర్మేల దగ్గర ఉన్నప్పుడు నీ గొర్రెలను కాపాడాం, దొంగల బారి పడకుండా, కోడేళ్ళ నోట్లో పడకుండా, ఏ జీవం వాటిని పాడు చేయకుండా, ఏ గొర్రెను నువ్వు పోగొట్టుకోలే. ఇప్పుడు మా దావీదుని దగ్గర పంపించాడు, శుభదినాన్ని నేను దగ్గరకు వచ్చాం, దయచేసి ఏదన్నా ఇవ్వండి అని అంటే, దావీదు ఎవడు? ఏషియా కుమారుడు ఎవరు? అంతే, మేలు పొందుకున్నారు అండి. వాళ్ళు ఎవరో నీకు కనిపించరు. ఎవరతను అని అంటుంటారు కొంతమంది. అతని వల్లే ఉద్యోగం వచ్చింది. ఎవరావిడ? ఆమె వల్లే నువ్వు ఈ కాలనీకి వచ్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నావు అండి. వాళ్ళ వల్లే నువ్వు ఈరోజు ఆశీర్వదింపడ్డావు. మేలు పొందుకున్నాక, అతని వల్ల ఆరోగ్యం పొందుకున్నాక, అతని వల్ల ఉద్యోగం పొందుకున్నాక, అతని వల్ల చిన్న వ్యాపారం పెట్టుకున్నాక, అతని వల్ల ఒక స్థలం కొనుక్కున్నాక మనిషి కనపడ్డా నీకు. దీని ఏమంటారు చెప్పండి? కళ్ళు. నేను ఇప్పటికీ మర్చిపోను నాకు ఎవరెవరు సహాయం చేశారు. అస్సలు మర్చిపోతే నేను కృతజ్ఞత లేని వాడిని. ఈ రోజుకు మీకోసం నేను మళ్ళీ మెసేజ్ పెడుతూ ఉంటాను ప్రతి నెల. ఎందుకు? ప్రతి నెల మీరు చేస్తున్నటువంటి పరిచర్య చిన్నది కాదు. ఒక సేవకుడిని పోషిస్తున్నారు మీరు. అద్భుతం కాదా ఇది? అవసరాలు తీరుస్తున్నారు మీరు. ఎలా మర్చిపోతాను చెప్పండి?
అంటే నాబాలు అంటాడు, దావీదు ఎవడు తెలియదా? దావీదు నీకు తెలిసిద్ది. ఇప్పుడు ఎప్పుడు తెలిసిద్ది? ఇప్పుడు తెలిసిద్ది. ఎప్పుడైతే దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు ఎవడో తెలియదు అన్నాడండి, ఏషియా కూడా తెలియదట. ఏషియా కుమారుడండి దావీదు అంటే. ఏషియా ఆయన ఎవరు అంటే వీడు మోటోడు అని రాయబడింది. మోటోడు అంటే తెలుసా మీకు? ఎలా ఉంటాడు వాడు? ఎలా ఉంటాడు? అలా మూర్ఖంగా ఉంటాడు. దావీదు బయలుదేరి రావటం, ఈ విషయం కాస్త అబిగయలుకు తెలియటం, అంటే లాభాలు భార్య తెలియటం. అబిగయలు వచ్చి దావీదు ఎదురుగా వచ్చి గాడిద మించి దిగి సాగెలపడి కొంత కానుక దావీదుకిచ్చి, అయ్యా వాడికి తెలియదయ్యా, మోటువాడు, దయచేసి క్షమించు అని చెప్తే ఆ రోజు దావీదు అంటాడు, యెహోవా నిన్ను పంపాడు, లేకపోతే మర్డర్ చేసి పడేసేవాడిని, అంటే పాపం చేసేవాడిని, ఒకరిని హత్య చేసేవాడిని, యెహోవా వచ్చి ఆపాడు నిన్ను బట్టి అని చెప్తే, ఈ విషయం కాస్త పొక్కి రాత్రి గొప్ప విందు జరిగింది నాబాలు, విందులో ఉన్నావు అనువో, దావీదు ఇంటి దాకా వచ్చారు తెలుసా నీకు, నీ భార్య ఆపపోతే చచ్చేవాడు ఈ పాటికన్నీ ఎప్పుడైతే అన్నారో ఆ ఆర్తి ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. గుండె పగిలిపోయిందండి, గుండె పగిలిపోయింది. అందుకే గబక్కిని చెప్పకూడదు ఏ విషయాలు కూడా. వెంటనే ఈ విషయం కాస్త నాబాలుకు తెలిసింది, గుండె పగిలిపోయింది, బండలాగా బిగుసుకుపోయాడు, తర్వాత చచ్చిపోయాడు. ఈ మన దేవుని బిడ్డలు పోగొట్టుకోవద్దు. చేసినటువంటి వ్యక్తిని, మేలు చేసిన వ్యక్తిని పోగొట్టుకోవద్దు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. 15వ అధ్యాయంలో సువార్త, 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉంటే ఏం పోగొట్టుకుందేమా? 10 అంటే 10 అనే సంఖ్య శ్రేష్టమైన సంఖ్య. 7 ఎంత విలువైందో, 5 ఎంత విలువైందో, 3 ఎంత విలువైందో, 1 ఎంత విలువైందో, 10 సంఖ్య కూడా అంతే విలువైంది. 10 ఆజ్ఞలు. 10 నాణ్యాల్లో ఒక నాణ్యము ఏమైపోయింది? పోగొట్టుకుంది. ఆమె ఏం చేసింది? ఒక దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకటము ప్రారంభించింది. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. అంటే దీపము దేనికి సాదృశ్యంగా ఉంది? నీ వాక్యము నా పాదములకు, వాక్యమేగా. ఆ రోజు పోగొట్టుకున్న నాణ్యము దొరకాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఆ రోజు ఏం చేసింది? చీపిరి ఏం చేసింది? ఓడవటం మొదలుపెట్టింది. ఈ వాక్యం ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. ఎప్పుడైతే దీపం వెలిగించిందో, బహుశా ఎతిగా ఉంటుంది, నాణ్యం పోయినప్పుడు వెతకడం ప్రారంభించి దొరకలేదు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అది దొరకాలి అంటే చీకటిగా ఉంది అని దీపం వెలిగించింది. దీపం అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం పట్టుకుంది చెప్పండి? చీపిరి పట్టుకుంది. వాక్యం ఏం చేస్తుంది? ఉదక స్నానము చేస్తుంది. అంటే హృదయాన్ని శుభ్రం చేస్తుంది, బ్రతుకును బాగు చేస్తుంది, బలహీనమైన వ్యక్తిని బలపరుస్తుంది వాక్యము. ఎప్పుడైతే తను బాధలో ఉందో, ఎప్పుడైతే నెమ్మది లేకుండా ఉందో, ఎప్పుడైతే నా జీవితం ఎందుకో ఒక నాణ్యం పోగొట్టుకున్నాను, ఎంత కష్టపడ్డాను అని అల్లాడిపోతా ఉందో, ఎప్పుడైతే దీపం అనే వాక్యాన్ని వెలిగించిన తర్వాత ఆ వాక్యము ద్వారానే ఓడవటం మొదలుపెట్టింది. ఇంతకుముందు బీరో కింద చూడలేదా? చూసింది. ఇంతకుముందు మంచం కింద వెతకలేదా? వెతికింది. ఇంతకుముందు బల్లా కింద వెతకలేదా? వెతికింది. ఇంతకుముందు ఇల్లంతా వెతకలేదా? వెతికింది. కానీ ఎప్పుడైతే చీపిరి పట్టుకుందో, ఇలా 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 అందో, ఏ బీరో కింద ఉందో, ఏ మంచం కింద ఉందో, కళ్ళును వచ్చి ఆడబడింది, నట్టింట్లో పడిపోయింది. అది వాక్యము అనే ఖడ్గం. ఎక్కడ ఉందో మురికి బయటికి రావాల్సిందే, ఎక్కడ ఉందో పాపమో అక్కడ కడిగి పడేయాల్సిందే. అది మూలుగుల్లోకి వెళ్ళిపోతుంది, నరములోకి వెళ్ళిపోతుంది. ఈ వాక్యం అనే ఖడ్గము ద్వారా నీ జీవితాన్ని, బ్రతుకును మార్చుకునే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక.
నీ వాక్యమే నన్ను అండి బాధలలో ఆడాలి అందరూ పాడండి. కృపాశక్తి వాక్యమయ్యున్న యేసు నీ వాక్యమే నన్ను బ్రతికించును. పాల వంటిది జుంటె నా జీవకు మహామధురమైనది. ఆడాలి. నా జీవకు మహామధుర మేలిమి బంగారు కన్నా మేలిమి బంగారు కన్నా రత్నరాసుల కన్నా రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బాధలలో. ఆమేన్, హల్లెలూయా. పోగొట్టుకోవటం, ఆ రోజు నాణ్యం పోగొట్టుకుంది. వాక్యం అనే ఖడ్గము ద్వారా నాణ్యము దొరికింది. 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయినప్పుడు పోయితే పోయిందిలే అనుకోలేదు. కష్టపడిన సొమ్ము, దాచుకున్న సొమ్ము, వివాహం కోసం అట్టిపెట్టిన సొమ్ము, ఇల్లు కట్టుకోవాలని అట్టిపెట్టిన సొమ్ము ఎవడో దోచుకొని పోతుంటే ఊరుకుంటావా చెప్పండి? ఆ రోజు ఆ నాణ్యాన్ని వెతికినప్పుడు దొరికినప్పుడు ఆమె సంతోషంగా అందరినీ పిలిచి ఒక గొప్ప విందే చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనం ముగింపులోకి వచ్చాము. ఈ అంశంలో 3 విషయాలు ఉంటాయి, కానీ నేను చెప్పను, వచ్చే వారం చెప్తాను. ముగింపులో లోకా సువార్తకు వెళ్దాం. ఒక మాట మీకు చూపిస్తాను. లోకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకుంటే, నష్టపరుచుకుంటే ఏమి ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకొని తను కోల్పోయాడు అనుకోండి, ఏమండి? ది గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేశాడు? ప్రపంచాన్నే జయించాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 33 సంవత్సరాల వయసులో. అతి తక్కువ వయసులోనే ప్రపంచాన్ని జయించిన మహావీరుడు. అలాంటి వాడు ఎలా చచ్చిపోయాడు చెప్పండి? ఎలా చచ్చిపోయాడు? అనారోగ్యం. ఏం అనారోగ్యం వచ్చింది? ఒక దోమండి రోగం వచ్చింది. డాక్టర్లు వచ్చి బ్రతికించాలని ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. ఇక ఆఖరిగా తను కోరుకున్న కోరిక చెప్పండి. 3 కోరికలు ఉంటాయి. మొదటిగా డాక్టర్లే నా సమాధి పెట్టెను మొయ్యాలి. నెంబర్ 2, రెండోది నేను సంపాదించిన సొమ్మంతా రోడ్డు మీద వెదజల్లండి. 3వది నా 2 చేతులు బయటికి పెట్టి తీసుకొని వెళ్ళండి. ఎందుకు అంటే ఈ సందేశము ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలి అంటే డాక్టర్లు నన్ను బ్రతికించలేకపోయారు అంటే డాక్టర్లు వైద్యం నన్ను బ్రతికించలేకపోయింది. ఇది అందరూ తెలుసుకోవాలి. నెంబర్ 2, నేను సంపాదించి కూడబెట్టిన ధనము నన్ను బ్రతికించలేకపోయింది. ఎందుకు? ఏస్టి డబ్బు. నెంబర్ 3, నేను ప్రపంచాన్ని జయించి ఎంతో మందిని సంపాదించుకున్నాను, ఎంతో డబ్బును సంపాదించుకున్నాను, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాను, కానీ ఇక్కడి నుంచి నేను ఏమీ తీసుకొని వెళ్ళటం లేదు అని చెప్పి 2 చేతులు ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్తున్నాను. నా తల్లి గర్భంలో నుంచి నేనేది పట్టుకొని రాలేదు.
మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఏది ఒక మెసేజ్ ఇచ్చాడు ప్రపంచానికి. లోకా గారు అంటున్నాడు, లోకాన్ని ఒకడు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనమో, లోకమంతా జయించావు, అద్భుతమైన పేరు ఫేమ్ వచ్చింది నీకు, పరువు ప్రతిష్టలు వచ్చేసి నీకు, పదవి అధికారం వచ్చింది, అంతా బాగుంది, ఆఖరికి ప్రాణం లేదే. నా ప్రాణమా? తెలుసుగా, ధనవంతులు అందరికీ తెలిసిన వాడు ఏమన్నాడు? బాగా సంపాదించాడు. అది ఒక ఉదాహరణ. యేసు ప్రభు చెప్పింది నిజం కాదది, ఒక ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఆ సంవత్సరం పంటేశాడు, బోలెడంత ధాన్యం వచ్చింది. ఉన్న కొట్లు సరిపోలేదు, కొట్లన్నీ ఓడదీశాడు, పెద్ద భవనాలు కట్టించాడు, వాటిల్లో ధాన్యం అంతా కూర్చుకున్నాడు. ఆ రోజు రాత్రి వాడి మనసులో మాట చెప్తున్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖపడు, సంతోషించు. 4 మాటలు. తిను, తాగు, సుఖపడు, సంతోషంగా ఉండు. ఎన్ని తరాల ఆస్తి? తరగని ఆస్తి. అయితే దేవుడు ఏమన్నాడు? ఏది వాడికి పెట్టిన పేరేంటి? పిచ్చోడా, పిచ్చోడా, పిచ్చోడా. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సంపాదించిన సంపాదన ఎవరి దగునో, ఎవరి పాలవుతుందో. అనుభవించడానికి పిల్లా జల్లు ఉన్నట్టు అక్కడ రాయబడలేదు, అనుభవించడానికి బంధువులు ఉన్నట్టు రాయబడలేదు, అనుభవించడానికి తన రక్త సంబంధికులు ఉన్నట్టు రాయబడలేదు. ఒక ధనవంతుడి గురించి యేసు ప్రభు చెప్పాడు, ఎంత సంపాదించావో, ఏం కోల్పోయాడు? ప్రాణాన్ని కోల్పోయాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. 8:35. చూసావా? అయిపోయిందండి, ముగిస్తున్నాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అనుకున్నవాడు ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. నా కోసం ప్రభు అంటున్నాడు, నా నిమిత్తమో, సువార్త నిమిత్తమో, దేవుని రాజ్యం కోసమో, దేవుని సంఘము కోసమో, దేవుని సేవ కోసమో, దేవుని పని కోసం పాటుపడినట్లయితే తన ప్రాణాన్ని. ఈ ధనవంతుడి గురించి ఒక రహస్యం చెప్పమంటారా మీకు? చదువుతారా? 12వ అధ్యాయము లోకాసు వార్త 16వ వచనం నుంచి 21 దాకా ఉంటాయి, కానీ 21 చదవండి. దేవుని ఎడల, చూసావా, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఇలాగుంటాడు. వినండి, అర్థమవుతుందా మీకు? దేవుని గురించి ఆలోచన లేదు, దేవుని పరిచర్య గురించి ఆలోచన లేదు, దేవుని సంఘము గురించి ఆలోచన లేదు, దేవుని సేవకుడు గురించి ఆలోచన లేదు. ఉదాహరణకు మనం ఒక 3 రోజులు ఈవీఎస్లు పెడితే కొంత ఖర్చు ఉంటుంది. దీని గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అంటే లేదు అనిపిస్తుంది. యవనస్తులు కూడికి ఒక 3 రోజులు పెడదాం అనుకున్నాను, కానీ వచ్చి యవనస్తులు దీంట్లో పాలు పొంగులు పొందుతారంటే యవనస్తులు లేదు. వినండి, రేపు జూన్ నెల 12వ తారీఖు చర్చి ఆంధ్రస్థితి ఉంది. దీనికి ఎవరైనా సహకరిస్తారా అంటే భయం వేస్తుంది. కారణం ఏమిటంటే ఎంతో కొంత ఖర్చు ఉంది. ఇక్కడ ధనవంతుడు ఎవరి గురించి ఆలోచించాడు చెప్పాలి? ఎవరి గురించి ఆలోచించాడు? తన గురించి ఆలోచించాడు, తన భార్య గురించి ఆలోచించాడు, తన పిల్లల గురించి ఆలోచించాడు, తన రాబోతున్న తరం గురించి ఆలోచించాడు. కానీ దేవుని ఎడల ఎప్పుడైనా ఒక ఆదివారం ఉంటుందని, మందిరములో ప్రార్థన చేసే ఒక సేవకుడు ఉంటాడని, సేవలో ఎంతో కొంత సువార్త పరంగా ఖర్చు ఉంటుందని, దేవుని పనికి ఎంతో కొంత నేను ఉపయోగపడదామని ఏ రోజైనా ఆలోచన వచ్చిందా ఇతరులకు? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నావు. సంపాదించిన సంపాదన, నీవు సిద్ధపరిచినవి ఎవరి పాలైపోతుంది? నువ్వు సంపాదించింది ఎవడో అనుభవిస్తున్నాడు. ఎప్పుడన్నా దేవుని పేరు మీద 10 మందికి భోజనం పెట్టలేకపోయావే? ఎప్పుడన్నా దేవుని పేరు మీద 10 మంది వెధవరాలకు 10 మంది చీరలు పెట్టలేకపోయావే? దేవుని పేరు మీద పండగ నాడు ఒక 100 మందికి ఏదైనా నువ్వు చలికి దుప్పట్లు పంచలేకపోయావే? ఎందుకో?
కారణం ఏంటి? నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, కానీ ఇంకా వేరే గురించి ఆలోచన, పరిచర్య గురించి ఆలోచన, సేవ గురించి ఆలోచన ముగిస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనం. ఆ ఆ శిశువుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము కలిపి చదవాలమ్మా. కలిపి చదువు చదువు బాగా చదువుతున్నా. కలిపి చదువు. త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ఏం పోగొట్టుకోము? ప్రతిఫలం ఎందుకు పోయిద్ది? నువ్వు కరెక్ట్గా పని చేయి. ఫలం ఎందుకు ఇవ్వడు దేవుడు? నువ్వు సరిగా దేవుని పనిలో ఉపయోగపడు. కావలసినటువంటి ఫలము దేవుడు ఎందుకు ఇవ్వడు? కరువు రోజుల్లోనే 100 ఫలం ఇచ్చాడు ఏసాకు, నీకు ఇవ్వడా? కరువులో పంటేశాడు, 100 కోసాడు. ఎవరన్నా నువ్వు చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినట్లయితే ఫలం పోగొట్టుకోవో. సేవలో నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే దానికి తగిన ఫలము నువ్వు పొందుకుంటావో. పరిచర్యలో సేవకుడి గురించి ఆలోచించి ఆయన కోసం నువ్వు పాటుపడినట్లయితే తప్పకుండా దానికి తగిన ఫలము నువ్వు అనుభవిస్తావో. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పుడే ఫలం పోగొట్టుకో అన్నాడు. మరి అంత అన్నం పెడితే ఫలం ఇవ్వడా దేవుడు? 10 మందికి సహకరిస్తే దేవుడు ఫలం ఇవ్వడా? ఇలాంటి పరిచర్యను పోగొట్టుకున్నాడు ఒక పనికి మాలిన వాడు. ఎవరో చెప్పండి. ముగించే ముందుగా ఇలాంటి అద్భుతమైన పరిచర్య సేవను పోగొట్టుకున్నాడు ఒక అతను. యేసు ప్రభు 12 మంది శిశువుల్లో ఒకడు. ఇప్పుడు చెప్పండి, ఏం పోగొట్టుకున్నాడు? ఇలాంటి సేవ పోగొట్టుకున్నాడండి. చదవండి, ఆ మాటలు చూపించి ముగిద్దాం. 1వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 25వ. త్వరగా 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా ఏమయ్యాడు? తప్పిపోయి ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్య పోగొట్టుకున్నాడు. సేవలో పాలీభాగస్తుడిగా ఉండవలసిన వాడు 12 మందితో కలిసి పోరాడి ఈరోజు 12 కుర్చీలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. 12 సింహాసనాల మీద కూర్చోవలసిన వాడు ఆ సింహాసనాన్ని కోల్పోయాడు. ఒక పక్కన 12 గోత్రాల వాళ్ళు యేసు ప్రభు ఒక పక్కన కూర్చుంటే మరొక పక్కన 12 మంది శిష్యులు కూర్చుంటారు. 24 పెద్దలు వీళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? 24 పెద్దలు వీళ్ళే. 24 పెద్దల్లో యోధా ఇస్కరియోతు అనేవాడు ఉండేవాడు. తెలుసా మీకు? కారణము దేవుని పరిచర్యలో ఎప్పుడు పాలిభాగస్తుడు కాలేకపోయాడు. దేవుని సేవకు ఎప్పుడు 1 రూపాయి ఇచ్చిన వాడు కాదు. ఇచ్చిన కానుక డబ్బుల్ని దొంగలించినటువంటి దొంగ వీడు. యేసుక్రీస్తు పక్కనే ఉండి పక్కలో పొడిచిన వాడీడు. యేసును నమ్మించి గొంతు కోసిన వాడీడు. నమ్మక ద్రోహి. 11 మంది శిష్యులు ఉన్నారు. 12వ వాడు కావాలి అని ఆ రోజు అపోస్తులు 11 మంది ప్రార్థన చేసి ఇద్దరిని కేటాయించి ఇద్దరి గురించి ప్రార్థన చేసి తల మెచ్చి ప్రార్థన చేసి సీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? మత్తయి. మత్తయి ఏడి? ఎవరి పేరు వచ్చిందండి? మత్తయి. ఈ మత్తయినే 11 మందిలో 12వ వాడిగా జత చేశారు. అద్భుతమైన సేవా పరిచర్యకుడు అయ్యాడు. యోధా పోగొట్టుకున్న పరిచర్య మత్తయికి దక్కింది. అందుకే ఏదైనా పరిచర్య అన్నప్పుడు మన సంఘంలో గుర్తింపు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు నేను చెప్పానుగా, సంవత్సరానికి ఎన్నిసార్లు? 3 సార్లు జరుగుతాయి మనకు ఫంక్షన్ల మాదిరి. మొదటిది సెమీ క్రిస్మస్, రెండోది గుడ్ ఫ్రైడే, ఈస్టరు, మూడోది యానివర్సరీ. ఈ 3 సార్లు నీ మీద భారం పడుతుంది అని అంటుంటాను. దాంట్లో చాలా మంది సహకరించే బిడ్డలు ఉన్నారు. యెహోవా మిమ్మును దీవించును గాక. ప్రియులారా, ఆ రోజు ఇలాంటి పరిచర్యలో పాలిభాగస్తుడు కాక యోధా ఇస్కరియోతు ఏమయ్యాడు? అద్భుతమైన సేవను పోగొట్టుకున్నాడు. అద్భుతమైన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు.
యేసుతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. యేసు రాజ్యమే పోగొట్టుకున్నాడు. నేను ఇప్పటి వరకు చెప్పింది ఉపద్ఘాతమే. అర్థమైందా మీకు? అసలైన మాటలు వచ్చే మొదటి ఆదివారము నేను మీతో మాట్లాడతాను. ఎవరు మిస్ కాకండి. దేవుడు ఏ విధంగా ఏం పోగొడతాడో, మీ జీవితాలు ఏ విధంగా ఎలిగిస్తాడన్న విషయాలు ఉదాహరణలతో పాటు అద్భుతంగా అర్థమయ్యే రీతిలో ప్రభు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వీళ్ళరా మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడిన తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఝాన్సీ ప్రార్థన చేసి, కొంజేటి ఝాన్సీ ప్రార్థన చేసి చెప్పబడిన వాక్యం కొరకు అందరు ప్రార్థనలు ఏకీభవించాలి. వాక్యాన్ని ఎత్తిపరచండి ఒకసారి.